రైట్ ఇక తిరుమల లడ్డు వివాదంపై మాజీ వైసీపీ ఎంపీ మార్గని భరత్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకొచ్చి జూలై 19వ తారీఖున రిపోర్ట్లు వస్తే 12వ తారీఖున రిపోర్ట్లు వస్తే మీరు సెప్టెంబర్ 19వ తారీఖున ఇది బయటపెడతారు. ఈఓ గారు ఏం చెప్తారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని అప్పుడు చెప్తారు. అదే ఏదైతే ఏఆర్ డైరీస్ అన్న వాళ్ళు 8 ట్యాంకర్లు సుమారుగా పంపించారు, 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు, అదంతా రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉంది. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, దాంట్లో అడల్టరేషన్ జరిగింది. సో అవి రిజెక్ట్ చేసి పంపించేసామని చెప్పినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అడల్టరేషన్ యూసేజ్ ఆఫ్ గీ ఇన్ లడ్డూస్ అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలా? మీరు 150 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలని మీరు ఆడుకుంటా ఉన్నారు. ఇది సూపర్ 4 క్వశ్చన్. సూపర్ 5, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుందాం, కాసేపు అడల్టరేషన్ జరిగిందండి. అడల్టరేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటే, ఎందుకంటే అక్కడ 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉంది. ఆ 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ డిఫరెంట్ సైంటిస్టులతో ఉంది. అది నాట్ ఓన్లీ గీ, మీరు వాడే జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, యాలకులు కానీ, పంచదార కానీ, ప్రతి దానికి అక్కడ సూపర్ సోఫిస్టికేటెడ్గా అక్కడ అంతా కూడా చెకింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు, గడిచిన 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాసేపు నిజం అనుకుందామండి. నిజం అనుకుంటే నిజంగా మనం ఎవరు ఉన్మాదులు కాదు కదండి. నిజంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మనోభావాలతో ఎవరైనా ఇంత ధైర్యానికి యానిమల్ ఫ్యాట్ వాడడానికి సాహసిస్తారా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగానే అడల్టరేషన్ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, అందులో ఏదన్నా పామాయిల్ కలుపుతారు, లేకపోతే డాల్డా కలుపుతారు. అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే దాని దుర్వాసన ఎలా వస్తుందండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? దుర్వాసన ఎలా వస్తుంది? ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా కానీ అది వాసన వస్తుంది. ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీ వైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30, 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీ వైష్ణవులు ఎంత నిష్టగా మడితో ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, యానిమల్ ఫ్యాట్తో అడల్టరేషన్ జరిగితే వాళ్ళకి తెలియదండి శ్రీ వైష్ణవులకి? ఎంత దారుణంగా అబండాలు వేశారండి. అసలు మీ ఏజ్కి మీకు అది తగదు. అసలు మీరు హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని మీరు ఏ పాటి గౌరవం ఇస్తారో నేను చూపిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదిగోండి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు దేవుడికి. సాక్షాత్తు పరమశివుడికి మనం పూజలు చేస్తాం శంకుస్థాపన జరిగినప్పుడు. విఘ్నేశ్వరుడి పూజలు చేస్తాం. మరి బూట్లు వేసుకుని చేయట్లేదా? మరి మీకు ఏ పాటి గౌరవం ఉందండి? ఏ పాటి గౌరవం ఉంది? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో 1000 కాళ్ళ మండపాన్ని నిర్మాణం చేశారు. 1000 కాళ్ళ మండపాన్ని నాకు తెలిసి 1470 అనుకుంటా ఆ ప్రాంతంలో ఈ 1000 కాళ్ళ మండపం ఎంతో ప్రాశస్తము, ఎంతో ఘన చరిత్ర ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది. అసలు ఎందుకు కూల్చారు? వేద పండితులు అందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీనే ఆయనే ప్రశ్నించాడు. అసలు మీరు ఎవరు? మీకు ఏ